హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం ఒక రేడార్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అది కూడా మన అల్ట్రాసౌండ్ సెన్సార్ యూజ్ చేసి. బేసిక్గా ఏంటంటే ఇవి పెద్ద పెద్ద సబ్మెరైన్స్లో కానీ, షిప్స్లో కానీ, లేదా ఏరోప్లేన్స్లో కానీ మనకి దూరంగా ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంటే అది ముందుగా మనకి సిగ్నల్ అనేది చూపిస్తుంది. ఇది ఒక ప్రోటోటైప్ వర్కింగ్ మోడల్ అనమాట. ఇప్పటి నుంచి ప్రతి కోడ్స్, ప్రతి సర్క్యూట్ డయాగ్రమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ లింక్స్ అని ఎక్స్పైర్ అయిపోయినాయి. దానికోసం మీ కోడ్స్ అనేవి ఉండవు. చాలా మంది కమెంట్ ఏం చేస్తున్నారంటే ప్రీవియస్గా ఉన్న లింక్స్ కోడ్ అయితే వర్క్ అవ్వడం లేదు బ్రో, లింక్ అయితే ఓపెన్ అవ్వడం లేదని కమెంట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఎక్స్పైర్ అయిపోయింటే కావాలని అప్డేట్ అనేది చేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ముందుగా మనకు ఒక బ్రెడ్ బోర్డ్ అయితే కావాలి. దాంతోపాటు ఒక ఆర్డినో నానో బోర్డ్ కూడా కావాలి. అది తీసుకొచ్చి ఆ బ్రెడ్ బోర్డ్ పైన మీరు ఇన్సర్ట్ అయితే చేసేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఒక సర్వో మోటార్ కావాలి, MG90S. నేనైతే SG కూడా తీసుకోవచ్చు, నేను MG అయితే తీసుకున్నాను. దాంట్లో PWM పిన్ ఉంటుంది కదా, అది వచ్చేసి D12 కనెక్ట్ చేయండి. అండ్ పాజిటివ్ వచ్చేసి 5 వోల్ట్ కనెక్ట్ చేసేయాలి. అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసేయండి. తర్వాత మనకు ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది కావాలి. దాంతోపాటు మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్ అయితే కావాలి. ఆ జంపర్ వైర్ తీసుకొచ్చి అల్ట్రాసోనిక్ సెన్సర్కి అయితే మీరు కనెక్ట్ అయితే చేసేయండి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఒక్కొక్క పిన్ మనం బ్రెడ్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయాలి. దాంట్లో గ్రౌండ్ పిన్ వచ్చేసి ఆర్డినో నానోలో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయండి. దాంట్లో VCC వచ్చేసి ఆర్డినో నానో బోర్డ్లో 5 వోల్ట్కి, దాంట్లో ట్రిక్ పిన్ వచ్చేసి D10కి, ఎకో పిన్ వచ్చేసి D11కి అయితే మీరు కనెక్ట్ అయితే చేసేయాలి. ఈ పిన్స్ అన్ని మీరు కరెక్ట్ ఇస్తేనే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. టోటల్గా ఈ విధంగా ఉంటుంది. కనెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ సర్వో మోటార్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఒక ప్లేస్లో మీకు ఇష్టం వచ్చిన చోట దాన్ని స్టిక్ చేయండి. ఎందుకంటే రేడార్ మనకి సర్వో మూవ్ అయినప్పుడు మాత్రం డిటెక్ట్ చేసుకుంటుంది కాబట్టి. ఆ వైట్ లేయర్ పైన మరీ గ్లూ వేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ని దానిపైన మీరు స్టిక్ అయితే చేయాలి. అది ఆరిపోయేంత వరకు మీరు అలాగే పెట్టుకోవాలి, ఎందుకంటే అది వెయిట్ ఉంటుంది కాబట్టి పడిపోతుంది అనమాట. తర్వాత దీంట్లో 2 కోడ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కోడ్ వచ్చేసి ఆర్డినో కోడ్ అనమాట. దాన్ని కాపీ చేసుకొని ఆర్డినోలో ఓపెన్ చేసి మీరు పేస్ట్ చేసి ఏ పోర్ట్లో ఉందో ఫస్ట్ చూసుకోండి. నా కేసులో COM7లో ఉంది. అప్లోడ్ అనేది చేసేసాను. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఈ విధంగా అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ కోడ్ చెప్పే కదా, ఇది పైథాన్ కోడ్ అనమాట. దీని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ అయితే చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇలాగ స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ కాంపోర్ట్ అని ఒకటి కనిపిస్తుంది అనమాట. ఆ కాంపోర్ట్లో మీరు ఆర్డినో నానోలో ఏదైతే మీరు పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నారో, నా కేసులో వచ్చేసి COM7 కాబట్టి నేను COM7 అని ఇక్కడ రాయాలి. వేరే పోర్ట్ మీకు అవుట్పుట్ అనేది రాదు. ఇక్కడ నేను COM7 అని పెట్టా కదా. తర్వాత దీన్ని రన్ చేయాలి. రన్ చేస్తే మనకి ఆ రేడార్ అనేది డిటెక్ట్ చేసుకోవాలి. సో గైస్, ఇది వచ్చేసి మనకి స్కెచ్ ఫైల్ అనమాట. మనం ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నాం పైథాన్ది, దాని ఫైల్ నేను సేవ్ చేసి పెట్టాను. అదే నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేయండి. ఫుల్ స్క్రీన్ పెట్టిన తర్వాత మన ఈ రేడార్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా కనెక్ట్ చేయండి మన PCకి. గైస్, మీరు చూసుకుంటే ఆటోమేటిక్ ఇదే రొటేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే మనం ఇక్కడ రన్ క్లిక్ చేస్తామో అది ఆటోమేటిక్గా చుట్టూ ఏమైనా అబ్స్టాకిల్స్ ఉంటే అదే డిటెక్ట్ చేసుకొని మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందని డిటెక్ట్ చేస్తుంది చూడండి. మరి ఇప్పుడు నేను తీసేసాను కాబట్టి నాకు ఇక్కడ ఎక్కడా రెడ్ మార్క్ అనేది చూపించలేదు. గైస్, మీరు చూడొచ్చు స్క్రీన్ పైన నేనైతే ఇప్పుడు ఎటువంటి అబ్స్టాకిల్స్ అయితే పెట్టలేదు. దానివల్ల నాకు ఎక్కడ మార్క్స్ అనేది చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పెడితేనే ఆటోమేటిక్గా అబ్స్టాకిల్ అనేది డిటెక్ట్ చేస్తుంది. మీరు చూసుకుంటే అక్కడ ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ చేసింది కదా. సో గైస్, ఇప్పుడైతే రేడార్ చుట్టూ ఏం లేదు. ఇక్కడ నేను ఈ స్కూటర్ కిట్ పెట్టాను, అప్పుడు ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ చేసుకుంది అది. గైస్, వీడియో లాస్ట్ వరకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.